హలో ఇన్వెస్టర్స్, మీకు తెలుగులో స్టాక్ మార్కెట్ ఇన్ఫో, స్టాక్ అనాలిసిస్, స్టాక్ సజెషన్స్, క్రిప్టో న్యూస్, కాయిన్ అనాలిసిస్ కావాలంటే తెలుగు ఇన్వెస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఫ్రెండ్ కలిసి బాటా కంపెనీకి కాంపిటీషన్గా ఆటా కంపెనీ ఒకటి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. కంపెనీ స్టార్ట్ చేయడానికి రూ. 100 కావాలని ఎగ్జాంపుల్గా అనుకుందాం. రూ. 100ని 100 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇక్కడ ఒక్కో పార్ట్ ఒక్కో షేర్ అని అర్థం. ఒక షేర్ వాల్యూ రూపాయి. మీరు రూ. 60 ఇన్వెస్ట్ చేస్తే మీకు 60 షేర్స్ వస్తాయి. మీ ఫ్రెండ్ రూ. 40 ఇన్వెస్ట్ చేస్తే తనకి 40 షేర్స్ వస్తాయి. మీరు అనుకున్నట్టే కంపెనీకి సేల్స్ బాగా వచ్చి ఇండియాలో ఎక్కడ చూసినా ఆటా ఫుట్వేర్ అంటున్నారు. ప్రాఫిట్స్ కూడా బాగా వచ్చాయి. అందుకని ఆటా కంపెనీని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నారు. సో దానికి డబ్బులు కావాలి. అప్పుడు మీ దగ్గర ఉన్న షేర్స్ని ఇన్వెస్టర్స్కి అమ్ముకోవచ్చు. ఇది షేర్స్ అంటే. అవి కొనుక్కున్న వాళ్ళని షేర్ హోల్డర్స్ అని అంటారు. ఆటా కంపెనీ మీద నమ్మకం వచ్చి ఇది ఫ్యూచర్లో ఇంకా బాగా గ్రో అవుద్దని, మంచి ప్రాఫిట్స్ వస్తాయని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆటా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అనుకున్నట్టు మీ ఆటా కంపెనీ బాగా సక్సెస్ అయ్యి భయంకరమైన ప్రాఫిట్స్ వచ్చాయి. ఆ వచ్చిన ప్రాఫిట్స్ని మీ కంపెనీలో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ షేర్స్ తగ్గట్టు ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇలా షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఇంకొకటి కూడా జరిగే స్కోప్ ఉంది. ఇక్కడ ఆటా కంపెనీ అనుకున్నంత రేంజ్ పెర్ఫార్మెన్స్ లేదు. ప్రతి ఇయర్ సేల్స్ లేక లాసెస్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు ఎవరైతే మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు కూడా లాసెస్లో ఉన్నట్టే. అందుకే మనం ఏ కంపెనీలో అయినా ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఆ బిజినెస్కి ఫ్యూచర్లో స్కోప్ ఉందా లేదా, గ్రోత్ ఉందా లేదా, ఇవన్నీ చూడాలి. లేకపోతే ఆటా కంపెనీలో ఇన్వెస్టర్స్ లాగా మనం కూడా లాసెస్లోకి వెళ్ళిపోతాం. మరి షేర్స్ కొనాలి అమ్మాలంటే ఎలా అని మీకు ఒక డౌట్ రావచ్చు. మనం ఏ కంపెనీ షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా మనకి డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. జిరోదా, గ్రో అప్ స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్, ఏ స్టాక్ బ్రోకింగ్ డీమ్యాట్ అయినా తీసుకోండి. అది మీ ఇష్టం. మీకు ఎందులో కంఫర్ట్ అనిపిస్తే అందులో డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. మనం నార్మల్గా ఎక్కడ పడితే అక్కడ షేర్స్ అమ్మలేం, కొనలేం. ఎందుకంటే ఒక కంపెనీ మన దగ్గరకు వచ్చి మా కంపెనీ షేర్స్ కొనుక్కోండి భయ్యా బాగుంటాయని చెప్పవు. అందుకే ఇవి స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయి ఉంటాయి. ఇండియాలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని 2 స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి ఉన్నాయి. ఇండియాలో స్టాక్ మార్కెట్లో ఉన్న ఏ కంపెనీ అయినా ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఉండాల్సిందే. మనం కొనే షేర్స్ అమ్మేవి అన్నీ ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారానే జరుగుతాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌నే నిఫ్టీ అని కూడా అంటారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌ని సెన్సెక్స్ అని కూడా అంటారు. ఈ నిఫ్టీ, సెన్సెక్స్ బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్ పాజిటివ్‌గా ఉందా, నెగెటివ్‌గా ఉందా అని మనం చెప్పొచ్చు. నష్టాల్లో స్టాక్ మార్కెట్ అని కానీ, లాభాల్లో స్టాక్ మార్కెట్ అని కానీ మనం ఈటీవీ న్యూస్‌లో చాలా సార్లు వినే ఉంటాం. దాని అర్థం ఏంటంటే నిఫ్టీలో 1500 ప్లస్ కంపెనీస్ ఉంటాయి. సెన్సెక్స్‌లో 5000 ప్లస్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ నిఫ్టీలో ఉన్న 1500 కంపెనీస్‌ని ట్రాక్ చేయడం పాసిబుల్ కాదు. అలాగే సెన్సెక్స్‌లో ఉన్న 5000 కంపెనీస్‌ని ట్రాక్ చేయడం పాసిబుల్ కాదు. అందుకే నిఫ్టీలో ఉన్న టాప్ 50 కంపెనీస్‌ని నిఫ్టీ 50 అంటారు. ఇప్పుడు ఆ కంపెనీస్‌కి పాజిటివ్ న్యూస్‌లు వస్తే అవి ప్రాఫిట్స్‌లో ఉంటే నిఫ్టీ అనేది కూడా పాజిటివ్‌లో ఉంటుంది. సేమ్ సెన్సెక్స్ కూడా అంతే. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో ఉన్న టాప్ 30 కంపెనీస్‌కి పాజిటివ్‌గా ఉంటే సెన్సెక్స్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది. అవి నెగెటివ్‌గా ఉంటే సెన్సెక్స్ కూడా నెగెటివ్‌గా ఉంటుంది. ఇవి పాజిటివ్‌లో ఉంటే స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉందని అంటారు. నెగెటివ్‌లో ఉంటే స్టాక్ మార్కెట్ అనేది నష్టాల్లో ఉందని అంటారు. ఇప్పుడు మనకి షేర్స్ అంటే క్లారిటీ వచ్చింది. షేర్స్ కొనాలంటే డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలని అర్థమైంది. ఆ కంపెనీస్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సిలో ఉంటాయని కూడా క్లారిటీ వచ్చింది. ఇదంతా ఓకే, కానీ అసలు ఒక కంపెనీ షేర్ అనేది ఎందుకు పెరుగుద్ది, ఎందుకు తగ్గుద్ది అంటారా? చాలా సింపుల్ అండి. ఒక కంపెనీ ఎప్పుడైనా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ప్రాఫిట్స్ చూపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. షేర్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై అనేది తక్కువ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ అనేది పెరుగుద్ది. సేమ్ షేర్ ప్రైస్ పడిపోవడానికి కూడా రీజన్ ఇదే. ఒక కంపెనీ లాసెస్లో ఉంటే, గ్రోత్ అనేది లేకపోతే, నెగిటివ్ న్యూస్లు రిపీటెడ్గా వస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ కంపెనీ నుండి చాలామంది ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అయిపోదామని చూస్తూ ఉంటారు. అప్పుడు కొనడానికి తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి దీంతో సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ అనేది అసలు లేకపోతే ఆ షేర్ ప్రైస్ అనేది పడిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది స్టాక్ మార్కెట్ గురించి బిగినర్స్‌కి ఒక బేసిక్ ఐడియా కోసం. నెక్స్ట్ వీడియోలో మనం స్టాక్ మార్కెట్‌లో యూజ్ చేసే టెర్మినాలజీస్ గురించి తెలుసుకుందాం. గ్యాప్ అప్ అంటే ఏంటి? గ్యాప్ డౌన్ అంటే ఏంటి? బేర్ మార్కెట్ ఏంటి? బుల్ మార్కెట్ ఏంటి? డివిడెండ్స్ అంటే ఏంటి? అప్పర్ సర్క్యూట్స్, లోవర్ సర్క్యూట్స్, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ మన వీడియోలో రాబోతుంది. ఫ్రెండ్స్, మీకు క్రిప్టో కరెన్సీస్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్, స్టాక్ సెలక్షన్స్, స్టాక్ సజెషన్స్, వీటి గురించి ఇంట్రెస్ట్ ఉంటే మన తెలుగు ఇన్వెస్టర్ ఛానల్ అనేది మీకు ఒక పర్ఫెక్ట్ ప్లేస్. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీకు త్వరగా రీచ్ అవుతాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.